సజీవులకు ఇచ్చిన దేవుని పనిచేస్తున్నాం. దేశీ పరిశుద్ధంగా మనం నేర్చుకుందాం. గత వారంలో నేర్చుకున్నామండి, గుర్తుందా? ఏముంది? సాధన సంఘాలు ఏమున్నాయి? సాధ్య సంఘం యొక్క విశేషం ఏంటి? ఓ సాధ్య సంఘమా, ఇదిగో ఎలా ఉన్నావంటే నీవు 1500 అడుగుల ఎత్తులో కట్టబడ్డావు, చూసావు, బాగానే ఉంది అండి. తొలమస్ కొండ మీద ఉన్నావు, కానీ జీవిస్తున్న పేరు మాత్రం నీవు చనిపోయిన వాడవే. ఎవరు? వాళ్ళు కాదు, మనం అనుకోవాలి. సాధ్య సంఘం అంటే ఓహో భలే వాళ్ళే, వాళ్ళకి కాదు, మాకు కాదు కదండి. నీవు ఎలా మృతుడవు? పాపముల చేతను అపరాధం చేతను చచ్చిన వారై ఉండగా క్రీస్తు మన కొరకు ఆ కలవరిలో అంటే ఆ యొక్క ఆకాశానికి పొంగు వేడవచ్చు. మన అపరాధములన్నీ, మన పాపములను క్షమించి మన పాపమైన రుణము ఆ సిలువ కొట్టి తుడిసివేసి అందరినీ ఆయనతో ఐక్యం వేశారు. కాబట్టి అందుకని మృతుడవై ఉన్నావా? ఇదిగో నీవు జీవించిన పేరు మొదలు మృతుడవే. అందుకనే అక్కడ లూకాసు వార్తలో 15 చూస్తుంటే అక్కడ అదిగో తప్పిపోయిన కుమారుడు పోయేటప్పుడు సంతోషంగా వెళ్ళాడు, కానీ ఎప్పుడైతే ఆకలి బాధ చచ్చిపోతున్నాడో అప్పుడు గుర్తొచ్చినట్టు ఎవరు? అందుకనే ఇక్కడ ప్రలాపిస్తున్నాడు. అందుకనే సొలొమోను రాజు చెప్పాడు ఆ విషయం. ఏ విషయమో? తప్పిపోయిన కుమారుడు ఏ రీతిగా వెళ్ళిపోయాడు. తన ఆస్తంతా దుర్వ్యాపారం చేసి వేస తినేసి కాబట్టి వేసి గురించి అదిగో చెప్పాడు. సామెత 4వ అధ్యాయంలో చూస్తే అక్కడ జార స్త్రీ ఉంది అండి. ఆ స్త్రీ అండి తన్ను అయ్యో బాధపడదాకా వదిలించుకోలేక వదిలిపెట్టలా. అప్పుడు గుర్తెరిగి అయ్యో నా ఉపదేశకుల మాట వినలేదయ్యా, నా సేవలు చెప్పారు కానీ కొంచెం ఏమైందయ్యా, కాబట్టి అందుకనే ఆ తర్వాత అయ్యా మీరు ఏమైనా అండి, ఇదిగో వస్త్రములు మళ్ళీ పరుచుకోవద్దు మీరు. మీ వస్త్రం అండి అదిగో ఏ వస్త్రం అంట? శరీరం అనే వస్త్రం అంటే ఈ శరీరం అంటే డాగ్ ఉంది. అందుకనే యోధా చెప్తున్నాడు అండి, మీరు శరీర సంబంధమైన అండి ఆ యొక్క వారితో సహవాసం చేయకూడదు, వారు చాలకి వెళ్ళకూడదు. ఎందుకనే ఆ విషయంలో జాగ్రత్తగా ఉండి మీ అపవిత్ర ప్రవర్తన అండి జాగ్రత్త ఏమాత్రం ఒప్పుకోవద్దంటుంది. దాని అంటే అదిగో శరీరములో ఉన్న ఆ యొక్క డాగు అనే వస్త్రం ఉంది. కాబట్టి జయించిన వాడికి అండి అదిగో నూతన తెల్లని వస్త్రం ఇస్తున్నాం. కాబట్టి అది నేర్చుకున్నాం. ఈ దినాన చూడొకసారి అదే అధ్యాయము అనగా ప్రకటన 3:7 ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఏమండి, ఫిలదెల్ఫియా అనగా అండి సహోదర ప్రేమ అంట. ఏ పేరండి? ఏంటి ఫిలదెల్ఫియా అంటే? సహోదర ప్రేమ అంటే ఏ ప్రేమ? ఎలాంటిది ప్రేమ అంటే సహోదరులు వర్ధిస్తుంటే రే అడగదొక్కాలా అంటే నీ రక్తముతో పంచుకునే బిడ్డ సహోదర ప్రేమ. మరి కయ్యనుకుందా సహోదర ప్రేమ? ఏమండి సొంత తమ్ముడే కదా. దేవుడు అండి వీళ్ళిద్దరు అర్పణ చేశాడు. అర్పణ కయ్యను తెచ్చాడు అర్పణ ఎవరికి? దేవునికి. ఏబేలు తెచ్చాడు అర్పణ. కాబట్టి ఈ అర్పణ మాత్రము ఏబేలు అర్పణను అంగీకరించాడు ఎవరు? నీకు ఎట్లా సంతోషం ఉండాలా? కయ్యూనుకు ఉండాలి లేదా? ఉందా ప్రేమ? మరి
ఏడు మూతి ముడుచుకున్నాడు. అక్కడ అడిగాడు దేవుడు, కయ్యూను, నీ మూతి ముడుచుకున్నావు, ఎందుకు మూతి ముడుచుకున్నావు? నువ్వు శ్రద్ధ చేస్తే తలెత్తుకున్నావా? అది వాకిట పాపం వచ్చిందయ్యా. అందుకనే సహోదర ప్రేమ, ఈ యొక్క ఫిలదెల్ఫియా నుండి అదుగో ఆ యొక్క తల్మస్ అనే వ్యక్తి కట్టాడు ఈ యొక్క పట్టణాన్ని. ఎక్కడ? చిన్న ఆసియాలో ఉత్తర భాగమున అండి. లిడియా అంటే అంది. లిడియా అంటే అంది లూదియా అంటే అర్థమేంటి? దివిటి అంటే కాగడే. దివిటి అంటే వెలుగులో ఉంది కాబట్టి అందుకని అంటాడు ఇక్కడ, ఓ పిల్లల సంగమా, సహోదర ప్రేమ కలిగిందా దానా, నువ్వేమైనావు? దావీదు తాళపు చెవి కలిగి ఎవడును వేయలేకుండా తీయవారును ఎవడు తీయలేకుండా వేయువాడునైనా సత్య స్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులేవనగా. పరిశుద్ధుడు అంటే ఏమండి? ఆయనే సత్య స్వరూపుడు యేసుక్రీస్తు. పరిశుద్ధాత్మ చెప్తున్నాడు, అయ్యా ఓ పిల్లల సంగమా, నీ ఎదుట తలుపు తీసించాను, వాకిలి. ఎందుకంటే చుట్టు ప్రాంతంలో అందరూ రావాలా నేనులకి. చుట్టు ప్రాంతంలో అట ఫిలదెల్ఫియా సంఘములో చాలా మంది అన్యులు అంట, దేవుని ఎరగని వారు అంట. ఎక్కడ? ఆ ఫిలదెల్ఫియా సంఘములో అందరికి ఆహ్వానం, రండి తలుపు. ఎందుకని? ఎక్కడండి అంటే ఎవరెవరికి తలుపు ఇచ్చేది? ఎవరన్నా రావచ్చు. ఎక్కడికండి? సంఘంలో ఎవరైనా రావచ్చు, తలుపు తీసాం అండి. యూఆర్ ఆల్ కమింగ్ అంటే అందరికీ ఆహ్వానం. కానీ ఈ తలుపు తీస్తే మళ్ళీ ఎవడు వేయలేడట. తలుపు తీస్తే ఎవడు వేయలేడు, వేస్తే ఎవరు తెలియడు. ఎవరైనా తలుపు తట్టు, ఇదిగో తలుపు తీయబడింది, లోనికి వస్తావా? రా. కానీ అయితే ఆలోచన చేయండి. అందుకే మరి యెషయా గ్రంథం చూడ ఒకసారి. యెషయా గ్రంథం 22. యెషయా గ్రంథం 22. నేను దావీదు ఇంటి తాళపు అధికార భారమును. ఎందుకండి దావీదు ఇంటి తాళమేంది అంటే? దావీదు ఇల్లుందా? ఏమండి? దావీదు ఇంటి తాళం అంటుంది. లాక్ ఎందుకు ఉంది? కీ ఉంది, లాక్ ఉంది. తాళపు చెవి. తాళం లేకపోతే చెవి ఎందుకండి? రెండు ఉండాలా? కప్ప ఉండాలా లేదా? కప్ప ఉండాలా, చెవి ఉండాలంటే తాళం ఉండాలా? ఏమండి? దావీదు తాళపు చెవి కలిగి ఇంటి తాళపు అధికార భారమును అతని భుజము మీద ఉంచెదను. అతడు తీయగా ఎవడును మూయజాలడు. అతడు మూయగా ఎవడును తీయజాలడు. దిట్టమైన ఎందుకని? ఎవరైనా తాళపు చెవి అంటే దావీదుకు అంత ఆదికిచ్చాడు దేవుడు. అంటే దావీదు వంశం పుట్టినవాడు యేసుక్రీస్తే తాళం తీసేదే, తాళం వేసేది ఆయనే. కాబట్టి ఇప్పుడు అంటే ప్రతి ఒక్క సంఘంలో ఆహ్వానిస్తున్నారు దేవుణ్ణి. అయ్యా రండయ్యా. ప్రతి వారిని అండి దేవుని సన్నిధికి ఆహ్వానిస్తున్నారు. అది మీ ఇష్టం. వచ్చి వెళ్ళిపోవడం కాదు, వచ్చి ఏమి చేస్తున్నాము, ఏమి విన్నాము అనేదాన్ని తెలుసుకోవాలట. అందుకని పిలుస్తున్నాండి, రమ్మనుచున్నాడు యేసు నిన్ను వాంచెతో తన కరమోలు చాపి రమ్మనుచున్నాడు. ఎందుకని? రండి, మీ కష్టమంతా తీరుతుంది. కాబట్టి తాళపు చెవి తీసేట గుమ్మం తీశాడు అనగా చుట్టూ ప్రాంతంలో వారందరూ రావచ్చు. అయ్యా ఎవరైనా రావచ్చు. ఎవరైనా జీవితం చక్క పెట్టుకొని రావచ్చు. కానీ అయితే పేతురు చూడండి ఒకసారి, మత్తయి వార్త 16:18. మరి ఎవరికి ఇచ్చారు తాళపు చెవి చూద్దాం. ఈ తాళపు చెవికి ఇచ్చాడు చూద్దాం. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద. పేతురు,
ఇదిగో నీవు ఈ పేతురువు ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. నా సంఘం ఎవరు కట్టేది? కట్టేది ఎవరు? యేసుక్రీస్తే. పేతురు నువ్వు కాదు కంటే సంఘాలు కంటే దేవుని చేత కట్టబడింది సంఘాలు. అనుకోవచ్చు మనం కట్టాను కాదట, దేవుని ప్రేరేపణ. అదిగో సొలొమోను కట్టాడు, దావీదు కట్టాలనుకున్నాడు కానీ అది దేవుని చేత పెట్టదండి. అయ్యా దావీదు యుద్ధం చేసి, యేషబు నీ యొక్క చేతులు రక్తముతో ఉన్నాయి కాబట్టి నువ్వు కుదరదు, నీ తర్వాత నీ కుమారుడు సొలొమోను కడతాడు. కానీ ఇక్కడైతే ఆ యొక్క ఆయా ఓ పేతురు ఇదిగో నీకు తాళపు చెవిస్తా, నేను సంఘాన్ని కడతాను, నా సంఘమును కట్టుదును. పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవని. ఎప్పటి ఈ సంఘమట బండంట. పాతాళ ద్వారం అంటే ఒక వే ఉంది. ఎక్కడండి? పాతాళకి వెళ్ళే దారి ఒకటి ఉంది. ఓమెన్ అనగా అదిగో ఆ యొక్క పాతాళము, షీల్ అంటారు దాన్ని. పాతాళం అండి, స్టీల్ కాదు. కాబట్టి ఈ పాతాళమయ ద్వారాలు మూయటానికి నేను నీతో చెప్పుచున్నాను, పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు, తాళపు చెవులు నీకు ఇచ్చేదను. ఇదిగో నీకేస్తున్నాడే పరలోకపు తాళపు చెవి. ఇక్కడేమో దావీదు తాళపు చెవి. ఇక్కడ ఎవరికండి? ఇక్కడేమో పాతాళ ద్వారముల యొక్క ఉంటే, ఇదిగో పరలోకముకి తాళం ఇస్తున్నా. ఎవరికి? పేతురు ఇస్తున్నాడు తాళం. అంటే పరలోకము యొక్క ద్వారాలు తెరవాలంటే నువ్వు తీయాలా. కాబట్టి ఒకసారి యోచించండి. అందుకనికండి ఇదిగో తీసానయ్యా నీ ఎదుట రండి, అలార్కం ఏ భేదం లేదు. కాబట్టి ఇక రండి పిలుస్తున్నట. ఎవరు? పిల్లల సంఘం సోమ 2 వచ్చిన. ఎవడును వేయలేకుండా తీయవాడును ఎవడును తీయలేకుండా వేయవాడునైనా సత్యస్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులేవనగా నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి. అయ్యా ఓ పిల్లల సంఘమా, నీవు నీ క్రియలు తెలుసు, నీ పిల్లల్ని నాకు తెలుసు అయ్యా. ఎవరితో? ఆ పిల్లల సంఘముతో. చెప్పేదెవరు? సత్యస్వరూపియగు పరిశుద్ధుడు. ఏమంటా? సత్యస్వరూపియగు పరిశుద్ధుడు అంటుంది. ఎవరు సత్యస్వరూపి? పరిశుద్ధాత్మ ఆదరణకర్త. అంటే సత్యస్వరూపి పరిశుద్ధ చెప్పు సంగతులు ఏమనగా నీ యొక్క క్రియలు నాకు తెలిసే బాగా నీ పనులన్నీ. కానీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండును. ఎట్లుందండి సంఘానికి? కొంచెం శక్తి, ఎక్కువ లేదు బలం. కొద్దిగా శక్తి ఉంది. ఎవరికి? ఈ యొక్క పిల్లల సంఘం అంట. అయ్యా నీకున్న శక్తి కొంచెమైనా దానిని ఎవడును వేయనేరడు. ఏది నేరడు? నీ కొంచెమైన శక్తి ఉంటే ఏం చేయాలా? దానిని ఎవడును వేయనేరడు. యూదులు తాము కాకయే తాము యూదులు అంటే అర్థమేంటి? అయ్యా ఇదిగో తాళపు చెవి నుండి నీవు నన్ను ఎరగడం లేదు, నీవు నన్ను ఎరగడం లేదు. ఎవరు? ఈ యొక్క పిల్లదేవ సంఘం అంట. నీవు అండి క్రియలు తెలుసు, నీ కొంచెం శక్తి ఉంది, అయినను నన్ను ఎరగడం లేదు. ఎవరంట? 5 చూద్దాం ఒకసారి బైబిల్ గ్రంథంలో. మత్తయి సువార్త 26:69. 26:69. పేతురు వెలుముంగుటే కూర్చుని ఉండగా ఒక చిన్నది అతని యొద్దకు వచ్చి. చూడండి, పేతురట అక్కడ కూర్చున్నాడు. ఎక్కడ? సలిమండత కూర్చున్నాడ పేతురు. నీవును గలిలయుడవగు యేసుతో కూడా ఉంటివి కదా. యేసుతో కూడా అయ్యా కూర్చున్నట్ట. ఆ చంద వచ్చి, ఓహో నీవండి గలిలయుడవు,
నువ్వు సిగ్గించేవాడవు. ఏమండి? నువ్వు గలిలేవు. అందుకతడు నేనుండలేదు. నీవు చెప్పు సంగతి. ఎవరండి? ఎవరైనా? పేతురు పక్కనే ఉన్నవాడు. ఏ విషయాన్ని పేతురు తీసుకెళ్తాడు? పేతురు ఎక్కడుంది? పేతురు ఎక్కడుంది? కపెర్నహూము అంటే అంది. కపెర్నహూము అంటే ఉంది ఏమండి? కపెర్నహూము అంటే ఏంది అర్థం? ఎన్నిసార్లు చెప్పాలి మీకు? ఏమండి? కపెర్నహూము అంటే ఏంది? హోమ్, ఇల్లు. కపెర్నహూము అంటే పరిశుద్ధులు నివాసించే స్థలం అంటది. కాబట్టి ఈ యొక్క కపెర్నహూములో ఉన్న ఈ యొక్క పేతురుడి దగ్గరకు వచ్చి, అయ్యా నువ్వు ఆయనతో కూడా ఉన్నవాడు కదా అంటే ఆయన ఉన్నాడా? అందుకతడు నేనుండలేదు. నీవు చెప్పు సంగతులు నాకు తెలియదని. ఎందుకని? అదేంటి? యేసు అయ్యా ప్రభా, చాలా మంది చనిపోయాక నిన్ను నడమన్నారు. అయ్యా అందరూ నన్ను పట్టుకుంటారు అండి. అందరూ వచ్చి ఆ కత్తులతో గుళ్ళు పట్టుకుంటే అయ్యా నాకు వెళ్ళిపోతారు. అయ్యా పేతురు అన్నాడు, ప్రభా ప్రాణం పోయినా కానీ నేను మాత్రం నిన్ను ఎరుగనన్ను అన్నాడు. ఎక్కడా మనకేం చదివితే కదా ఏ అధ్యాయంలో ఉంది, ఎక్కడ ఉంది తెలుసు కదా. మనకేం తెలుసు? చదివినే కదా. చదవము, చెప్పింది వింటమే వెళ్ళిపోయి మళ్ళీ ఇంట్లో కూర్చోవటమే, మళ్ళీ చూడము. ఎందుకంటే మనకి అవసరమా? మనకు అవసరం లేదు. ఏమండి? మనకు అవసరమా? ఇప్పుడు వాక్యం అనుకోండి, ఎవరికి అవసరం? నాకు అవసరమా? ఆలోచించండి. మాట్లాడుకోవద్దు, మీరు మాట్లాడుకుంటారు. ఏమండి? కాబట్టి ఆలోచన చేయండి. ప్రభా నేను ప్రాణం పడిగా నీకునంటే పేతురు ముమ్మారు ముమ్మారు. ఇక్కడేమో కొంచెం ఉందంట శక్తి, ఆయన నా నామం ఇరగడం లేదు, ఒప్పుకున్నావు అన్నాడు పిల్లల సంఘంతో. ఇక్కడ ఉండి పేతురు చూడమ్మా ఒక్కసారి ఏమన్నాడు? అయ్యా అమ్మ నేను ఉండలేదు అన్నాడు. సోమ్మ 70 ఇచ్చినావు. నాకు తెలియదని. నీ చెప్పు సంగతి నాకు తెలియదని. ఏంటండి? నీ చెప్పు సంగతి నాకు తెలియదు అంటే యేసు అన్నట్టుగా. ఏమండి? అయ్యా తలుపుది అంటే ఏమన్నాడు? ఆక్రమించే వాళ్ళ మీరు ఎవరో నాకు తెలియదు. ఎక్కడున్నాడు? లూకాసు సువార్త 13వ అధ్యాయంలో ఏమండి 28 వచ్చిన తొందరగా. ఇంటి యజమానుడు లేచి తలుపు వేసిన తరువాత మీరు వెలుపల నిలిచి తలుపు తట్టి అయ్యా తలుపు తీయమని చెప్పగా ఆయన మీరెక్కడి వారు మిమ్ము నెరుగనని. మీరెక్కడి వారు అన్నారు? ఎక్కడ? యేసు ప్రభు. ఎవరిని వచ్చి చెయ్యా? మేమండి ఏమండి? అయితే అవునా? మీరెక్కడి వారు మిమ్ము నెరుగనని ఉత్తరము మీతో చెప్పును. అందుకు మీరు మీ సముఖమందు మేము తిని త్రాగుచుంటిమే నీవు మా వీధులలో బోధించితివే అని. ఎవరు మాకు తెలియదా? నీ సముఖమందు మీ దగ్గర భోజనం చేసామయ్యా, మీతో కూడా భోజనం చేసాం అంటే లాజరు మార్త మరి ఇంట్లో భోజనం చేసినట్టుగా అయ్యా మేము ఇదిగో నీ సముఖమందు తిని తాగుచుంటమే, మా వీధిలో బోధించావే కాబట్టి అంటే అవునా? ఇప్పుడు ఆయన మీరెక్కడి వారు మిమ్ము నెరుగనని. ఇదేంటండి? ఇక్కడ వేసుకోవటం ఇక్కడ ఏమన్నాడు? అదే మాట పేతులు అనుభవించుకుంటాడు. అమ్మా నువ్వు చెప్పేది నాకు తెలియదమ్మా, మీరెవరో నాకు తెలియదు, ఆయన ఎవరో నాకు తెలియదు. సోమ ఇప్పుడు 70 వచ్చిన
నీవు చెప్పు సంగతి నాకు తెలియదని ఆ. అందరి ఎదుట అనెను. ఆ. అతడు నడవలోనికి వెళ్ళిన తరువాత అది నరవులు అంటే కింద అంటే దారి కింద అన్నమాట. నరవులోకి వెళ్ళగా మరి ఒక చిన్నది మరి వచ్చినది అతనిని చూచి అది చూచి వీడును నజరేయుడగు యేసుతో కూడా అయ్యా నజరేయుడు యేసు ప్రభుతో ఉన్నాడు అక్కడి వారితో చెప్పగా వారు చెప్పగా అతడు ఒట్టు పెట్టుకొని అది ఒట్టు పెట్టుకొని నేనుండలేదు ఆ మనుషుని ఆ మనిషిని ఎరగలేదు మరలా చెప్పాను. ఆ. కొంతసేపు అయిన తరువాత అక్కడ నిలిచి ఉన్నవారు అలా చిన్నవారు పేతురు నద్దకు వచ్చి నిజమే నీవును వారిలో ఒకడివే. నిజమే ఈ ట్రూత్ ఇది నిజమే నువ్వు అతనిలో ఒకరిలో ఉన్నవాడవా నీ పలుకు నిన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చి నీ పలుకు అంటే ఉంది నీ నోటి మాట. అందుకనే ఎవరి నోటి మాట చెప్పు దొరుకుతుందట. నీ ఏమైతే నోటి నుంచి విత్తుతావు అదే బయటకు వస్తుంది. నీ నోటి మాట పలుకుతుందయా సాక్ష్యం ఇచ్చుచున్నదని అతనితో చెప్పిరి. అందుకతడు ఆ మనుషుని నేను ఎరుగునని చెప్పి మూడు సార్లు అంటారు నన్ను ఎరుగునని చెప్పించుకొనుటకును ఒట్టు పెట్టుకొనుటకు మొదలు పెట్టాను. వెంటనే కోడి కూర్చున్నట్ట. ఏం చెప్పాడు? ఓ పేతురు, కోడికి మునిపే నన్ను ఎరుగని ముమ్మారు చెప్తావయ్యా అంటే ఇప్పుడు సాక్ష్యం ఎవరండి? సాక్ష్యం ఎవరు? కోడి. అంటే నన్ను ఎరుగమని ముమ్మారు చెప్తున్నాడు. కోడి కూర్చుందట. అప్పుడు పశ్చాత్తపడుతున్నాడు. ఎందుకప్పుడు మరి ఈయనెవరు? పిల్లల సంఘము. అయ్యా నీవు శక్తి కొంచెమైనను ఏంటి నా నామం ఎరిగి కాబట్టి నీవు నన్ను ఎరగనలేదు కాబట్టి నీవు ఏం చేయాలి? సోమ్మ మూడు వచ్చిన నీకున్న శక్తి కొంచెమై ఉండెను. నీవు నా వాక్యమును గైకొని నా నామము నా నామమును ఎరుగనలేదు. ఈ సంగమట నేను తెలుసు ఆయన ఎవరో. మనం ఏం చేస్తామండి? అయ్యా తెలియదండి ఎవరో. ఇప్పుడు శ్రమలో ఉన్నప్పుడు బాధనప్పుడు ఎవరంటే నాకు తెలియదండి ఆయన ఎవరు అంటే అలా నైజమంది అమ్మవు కాబట్టి అందుకనే ఇక్కడ నేను ఎరుగునన్నాడట. ఎరుగుదును ఇదిగో తలుపుని ఎదుట తీసి ఎవరికి? అయ్యా ఓ పిల్లల సంగమా నీ విషయం తలుపు. అక్కడేమో అది దావీదు తాళపు చెవి. ఆ గుమ్మం ఉంది. ఏదది? అది యెహోవా గుమ్మం అంట. ఏ గుమ్మం అండి? ఇది యెహోవా గుమ్మము. అంటే గుమ్మలు ఎవరు ఉంటారు? ఒకసారి కీర్తనలు 24:7. కీర్తనలు 24:7. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి. మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మును లేవనెత్తుకొనుడి. మహిమగల ఈ రాజు ఎవరు? బలశౌర్యములు గల యెహోవా, యుద్ధశూరుడైన యెహోవా. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి. పురాతనమైన తలుపులారా మహిమగల రాజు ప్రవేశించినట్లు మిమ్మును లేవనెత్తుకొనుడి. మహిమగల ఈ రాజు ఎవడు? సైన్యములకు అధిపతి రాజు యెహోవా. కాబట్టి ఇది యెహోవా గుమ్మం. అంటే దీనిలో నీతిమంతులు 24:4 కీర్తనలు. వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు 24. చాలు కాబట్టి ఆశ్రయిస్తున్నావా? కాబట్టి గుమ్మం తెచ్చారట. రండి గుమ్మలకు రండి. అందుకనే 116 కీర్తన 24 వచనంలో రండి రాయబడి ఉంది. కాబట్టి ఆలోచించేయండి. ఇదిగో రండి హోగములకు రండి. అది చూడమ్మ 3 వచ్చిందమ్మా. దానిని ఎవడును వేయలేడని యూదులు కాకయే తాము యూదులమని ఇక్కడ గుర్చిదట. యూదులనే వారు వచ్చి మేము యూదులమంట కుదరదు. బాహ్యమునకు యూదులైన వారు యూదులు కాదు.
అంతరంగములో కలిగిన వాడే యూదుడు. అంటే బాహ్యం అంటే ఎవరేళ్ళు మేము కూడా క్రైస్తవులు అండి, మేము దేవుని బట్టి కుదరదట. ఎందుకని నీవేమి కలిగి ఉన్నావు? తెల్లని వస్త్రం కలిగి ఉన్నావా? రండి లోనకరా అంటే నీ యొక్క ప్రవర్తనలాగా ఉంది. ఉంటే ఇదిగో ఈ ప్రవర్తన ఉన్న వాళ్ళు రండి లోనకంటే ఏం చేస్తామండి. కాబట్టి ఆలోచన చేయండి ఒక్కసారిగా. ఇదిగో అర్హత ఉందా మనకు ఆ యొక్క సంధికి వెళ్ళటానికి? కాబట్టి యూదులు కాక ఏమే యూదులు చెప్పండి ఎవరండి? వాళ్ళు మోసగాళ్ళు. అందుకనే చెప్పాము అక్కడ 2 కొరింథీ పత్రిక అండి, అక్కడ 11వ అధ్యాయములో 13వ వచనంలో ఎలాంటి వాళ్ళు చూడండి ఒకసారి. ఏలయనగా ప్రతివాడు ఎట్టివారు యూదుగాక యూదులను చెప్పుకున్న అట్టివారు చదువు క్రీస్తు యొక్క అపోస్తల వేషం ధరించుకొని దొంగ పోస్తులను పోస్తులు అంటే ఏమండి? వీళ్ళే యూదులు, మేము కూడా యూదులం అంటే అందరు యూదులు కాదు. కాబట్టి ఎక్కడి పిల్లలు ఉందన్నమాట సంఘంలో ఎవరండి? యూదు కాకలేదా యూదులను చెప్పుకుంటున్నారు. యూదులు కాక తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించెదను. వారు వచ్చి నీ పాదముల యొద్ద పడి నమస్కారం చేసి ఎవరంట? అలాంటి సమాజం ఉందంట. సమాజ మందిరం ఉంది. ఎక్కడండి? అయ్యా మా వ్యక్తి కట్టించాడండి, శతాబ్ది కట్టించాడండి సమాజ మందిరాన్ని. కాబట్టి అతని యొక్క దాసుడు అస్వస్థన్నాడు అని రమ్మంటే వస్తాడు. కానీ అయితే అన్నాడు, అయ్యా నేను శతాధిపతిని, 100 మంది అధికారిని, కానీ నేను చాలా మంది రమ్మంటే వస్తారు పోండి, కానీ అయితే నేను నాకు పాత్ర కాదు అంటున్నాడు. ఎక్కడ? సమాజ మందిరాధికారి లోకస్వార్తలో. కానీ ఇక్కడ ఆ సమాజంలో ఉన్న సైతం అన్నట కాళ్ళని పడితే అట్లా వస్తాడా? అందుకు చూడొకసారి ముగిద్దాం. కీర్తనలు యెషయా గ్రంథంలో చూడండి ఒకసారి 62:14. యెషయా 2:14లో ఎవరు వస్తున్నారో చూద్దాం. 60:14 నిన్ను బాధించిన వారి సంతానపు వారు నీ ఎదుటికి వచ్చి. ఎవరిని బాధించాలంటే అపాదట ఎప్పుడు బాధిస్తూనే ఉంటుంది ప్రతి కుటుంబాన్ని. ఈ లోక విషయం చూస్తే ఇదిగో నీకు ఇటరా అంటదట. కానీ నీ సంతానం వారిని బాధించువారు నీ ఎదుటికి వచ్చి సాగిలపడెదరు. నీ ఎద్దుకు వచ్చి ఎట్లా వస్తారు అసలు? ఏమండి? ఎందుకని అంటే దేవుడు చూపిస్తే అట్లాగా. అయ్యా ఆ యొక్క సమాజం అందరూ వారు అపవాది అండి ఉన్నదే, వాళ్ళు ఎదుకు వస్తారు. నిన్ను తృణీకరించిన వారందరూ వచ్చి నీ పాదముల మీద పడిదరు. నీ మమ్మ క్షమించయ్యా, చేయడానికి ఆన్ చేశాను. అపవాది చేత ప్రేరింపడ్డా కాబట్టి మేమందరం అట్లా అయిపోయామయ్యా. మేమందరము సైతానుకు బానిసయ్యాం. కానీ ఇప్పుడు సైతాను వదిలిపెట్టింది. మేము ఎదుర్కోండి ఆ సైతాన్ యొక్క సంబంధం వారం. కాబట్టి ఆయా ఆ సమాజ మందిరం ఉన్నాలే అంటే దేవుడి వెలుగున వాళ్ళు వచ్చి ఇప్పుడట ఆయనకు వచ్చి పాదములపై పడుతున్నాడా. నిన్ను తృణీకరించిన వారందరూ వచ్చి నీ పాదముల మీద పడదరు. నీ పాదముల మీద పడదరు. ఎందుకని అయ్యా క్షమించయ్యా, వాడు మాటలని మేము ఇట్లా అయిపోయామయ్యా, వాడు మాటలని మా కుటుంబాలు పాడైపోయాం. కాబట్టి ఇక నేను వంతు సావాసం చేయను. కాబట్టి పాదముల పడరా. యెహోవా పట్టణమనియు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని సియోన్ అనియు. ఎందుకని నీకు పేరు పెట్టండి. ఇది దేవుని పట్టణము, ఇది ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు. ఎవరండి ఇక్కడ? అందుకనే ఇక్కడ తలుపు తీసిన వాళ్ళు అండి ఎవరండి? అదిగో దేవుని పరిశుద్ధుడు ఉన్నాడు అక్కడ. ఓ పిల్లదేవ సంగమా, ఇదిగో మీ దగ్గర ఉందయ్యా, బాగానే ఉంది.
కాబట్టి ఒక్కసారి యోచించండి. ఇక్కడ అయ్యో పరిశుద్ధ సంఘమట, పరిశుద్ధ ప్రదేశమాట యెరూషలేమా. నీవు విసర్జింపబడినట్టును బట్టి ఆ. ద్వేషింపబడుటను బట్టి అంటే నువ్వు విసర్జించమంటే అంటే విసర్జించండి నెట్టేయటం. విసర్జన ఉంటుంది అంటే విసర్జన అంటే బయటికి వెళ్ళిపోవటం, బయటికి వెళ్ళి పెట్టేయటం. అంటే విసర్జన బట్టి ద్వేషింపబడుటను బట్టి దేశం పట్టే మంచిది కదరా. దేశం బట్టి ఎవడును నీ మార్గమున దాటిపోవటలేదు. ఈ మార్గం అంటే ఇదివరకు దూషించానయ్యా, నీ విసర్జించానయ్యా అని ఎవరు నాకు తెలియదన్నానయ్యా, కానీ ఇప్పుడు నేను దూషించనయ్యా. అందుకని ఇక్కడ అన్నాడు, అమ్మా అయ్యా ఓ పిల్ల సంగమా, నీకు కొంచెమే శక్తి ఉంది. నీవు నామం ఎరగడం లేదు అంటే యూదుగాక యూదులమని చెప్పుకుంటున్న సమాజంలో వారిని చూసావు. అలాంటి వారు నీ యుద్ధకు వచ్చి నీ కాళ్ళ మీద సాగిలపడదరు. కొద్ది మా దేవునిగా వచ్చారని చెప్పుకుందాం. ప్రార్థన. కృప కనికరముగల మా పళ్ళలో తండ్రి మీకు అన్నారు. నీ కృప చేత ప్రేమ చేత మన కాచి దాచి ఇంతవరకు ప్రభువా నీ వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడిన దేవానికి కొన్నారు. ఎంత ప్రేమ కలిగిన వాడవయ్యా. సహోదర ప్రేమ కలిగి ఉండాలంటే ప్రభా ఇదిగో తండ్రి కయ్యూను ఏబేలాంటి కాదుగా ప్రభా. ఇదిగో సహోదర ప్రేమ అంటే ప్రభా నీవు ప్రేమించావు కాబట్టి ప్రభా ప్రతి ఒక్కరు ప్రేమపడుతున్నారు ప్రభా. నీ ప్రేమ గొప్పది ప్రభా, నీ త్యాగం గొప్పది ప్రభా, నీ విశ్వాసం మాకు అనుకరిస్తున్న దేవానికి కాబట్టి ఈ వాక్యం ద్వారా మా అంతరంగంలో ప్రభా నీ వాక్యం స్థిరపరచుతండి. ఉన్న ప్రభా కొంచెమైన శక్తి ఉన్నాను ప్రభా ఆ యొక్క సహోదర ప్రేమ కలిగి ఉన్న ప్రభా నీ నామాన్ని ఎరగలేదు ప్రభా. ఇదిగో ఎంతమంది నీ నామాన్ని ఎరిగినారు కానీ ఒక్క రోజున మాత్రము నాకు తెలియదు అన్నట్టుగా తండ్రి పేతురు మా మధ్య ఉంచావు ప్రభా. పేతురు పశ్చాత్తపడి ఏడ్చాడు ప్రభా. అది మేము కూడా తండ్రి పేతురులాగా ఉన్నామేమో ఒక్కసారి పరీక్షించుకొని తన జీవనం చక్క పెట్టుకొని ప్రభా ఏడ్చి ఆయన దగ్గరికి వచ్చి ప్రార్థనలు పట్టుకున్నట్టుగా ఏమైతే దేవుడు చెప్పాడో ఆ చెప్పింది నెరవేరింది ప్రభా తన యొక్క విడిగేలో. కాబట్టి ఒక్కసారి ప్రభా మీ ఆత్మ నింపండి. కుడి వచ్చిన కుటుంబాల దీవించండి, ప్రతి కుటుంబాలకు క్షేమాలకు దిశే ప్రభా. ఇంకొన్నారు ఇదిగో ప్రభా సాతాను సంబంధమైన అందరినీ ప్రభా ఇదిగో నిజముగా తండ్రి చూశాం ప్రభా. ఇదిగో నీ యొక్క పాదములతో పట్టుకొని ఏడ్చినట్టుగా చూస్తాం కాబట్టి మేము కూడా ప్రభా సమాజం అందరి అని సైతాను యొక్క బంధకం ఉన్న ప్రభా. కాబట్టి ఈ బంధకం ఉంచాలంటే నీ వాక్యమే సరైన ప్రభా. నీవు పరిశుద్ధు కాబట్టి మేము పరిశుద్ధి ఉండాలని ప్రభా ఆశ కలిగి ప్రభా ఈ యొక్క వాక్యము నాతో మాతో మాట్లాడిన దేవానికి కుడి వచ్చిన బిడ్డలో మాట్లాడి తన ముందున్న నడిపిన సాయం చేయమని యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి.